అనేటటువంటి ఈ చిన్న పాయింట్కి కంటిన్యూషన్గా ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందండి. ఎందుకంటే మనం ప్రోడక్ట్ మీద ఫోకస్ చేసాం కాబట్టి నా సెషన్ ఏదైతే ఉందో ఈ సెషన్స్ నావి మిస్ అయినాయి. బట్ ఐ వాంటెడ్ టు కంటిన్యూ విత్ ఎ కంటిన్యూటీ అండి. ఓకేనా? కాబట్టి ఆ కంటిన్యూటీలో భాగంగా ఈ రోజున మీకు ఒక 10 పాయింట్లు చెప్పాలని చెప్పి అనుకుంటున్నానండి. మీ సక్సెస్ కోసం మనం ఎక్కడ వర్కౌట్ చేయాలి, దేని మీద మనం ఆ, ఆలోచన చేయాలి, ఆలోచన చేసి ఒక టార్గెట్ పెట్టుకుని ఒక ఫోకల్ పాయింట్ క్రియేట్ చేసుకొని మనం డెవలప్ అవ్వాలి అని అన్న దాని దగ్గర ఈ రోజున నేను మీకు ఒక ఇచ్చేద్దామని అనుకుంటున్నానండి. అందులో మొదటి పాయింట్ వచ్చేసేసి ఇది ఇంతకు ముందే చెప్పడం జరిగిందండి. కాకపోతే ఇది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ రీఇటరేట్ చేయటం అని అన్నది జరుగుతుంది. అదేంటి అని అంటే బీ ఆనెస్ట్ విత్ యువర్ వై యు ఆర్ విత్ న్యూ యంగ్, వై యు ఆర్ ప్రమోటింగ్ క్యూర్ సెల్. మనం క్యూర్ సెల్ ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాము? మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అంటే సార్, అల్టిమేట్ గోల్ వచ్చేసేసి మనది, మనం ఫైనాన్షియల్ గా, మన ఆర్థికంగా ఫ్యూచర్ లో వచ్చేటటువంటి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మనకు వచ్చేటటువంటి బాధ్యతల్ని, మనకు ఉన్నటువంటి ఖర్చుల్ని, మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ని, వీటన్నిటిని కూడా ఆర్థికంగా ముడిపడి ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చెయ్యాలి అని అనుకుంటే మనకు ఒక ఆపర్చునిటీ కావాలి డబ్బులు సంపాదించుకునేది. అది ₹1 ₹2 అంటే ₹1 ₹2 కిలో బియ్యాలు రావడం అనేటటువంటి ఈ రోజులు 1960s లోనే పోయింది సార్. ఇప్పుడు దాంతో సరిపోదన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే వెల్త్ క్రియేషన్ కావాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎర్నింగ్ అన్నమాట. ఎర్నింగ్ అని అన్నది కాదు. ఎర్నింగ్ అని అన్నది మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, బిజినెస్ ఏదైతే ఉందో అందులో మనం చేసుకుంటూ ఉన్నాం. మనకు కావాల్సింది ఏంటంటే ఒక వెల్త్ క్రియేషన్. ఆ వెల్త్ క్రియేషన్ కోసం మనం ఈ న్యూ యంగ్ లోకి రావడం అని అన్నది జరిగింది. ఆ వెల్త్ క్రియేషన్ కోసమే మన పని, ఆ వెల్త్ క్రియేషన్ కోసమే మన ప్రయత్నం. వెల్త్ క్రియేషన్ ని దేని అంటారు అని అంటే నాట్ లెస్ దాన్ ₹1 crore అండి. నాట్ లెస్ దాన్ ₹1 crore ఇన్ 1 year అండి. దాన్ని టార్గెట్ గా పెట్టుకోండి. మీరు మీ డ్రీమ్ ని బిగ్ గా పెట్టుకోండి. దాన్ని దాన్ని సాధించడం కోసం మీరు మిగతా ప్రయత్నాలన్నీ చేయండి. ప్రోడక్ట్ ని అర్థం చేసుకోండి, ప్లాన్ ని అర్థం చేసుకోండి, మీ టీమ్ తో కలిసి పనిచేయండి. ఏది చేసినా కూడా మీ మనసులో, మీ మైండ్ లో ఎప్పుడు కూడా అలారం మోగుతూ ఉండాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే మీ డ్రీమే. అదేంటి? వెల్త్ క్రియేషన్. ఓకేనా? అటువంటి ఒక ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాము అని అన్నది మీరు ఏ క్షణం కూడా మర్చిపోవద్దండి. ఓకేనా? ఆ తర్వాత ఫోకస్. ఇది నేను 3 పార్ట్స్ గా చెప్పానండి. ఈ ఫోకస్ అని అన్నది ఏదైతే ఉందో, మనం మన ప్లాన్ మీద ఫోకస్ పెట్టి అర్థం చేసుకున్నాం. మనం మన ఆ, ఏమంటారు దాన్ని, టీం మీద ఫోకస్ పెట్టి అర్థం ఇచ్చేసుకున్నాము, చెప్పుకున్నాము, దాని గురించి కూడా చెప్పుకున్నాము. ఆ తర్వాత సెల్ఫ్ మీద కూడా, మన మీద మనం కూడా ఈ ఫోకస్ పెట్టుకోవాలి అనేటటువంటి పాయింట్ ని ఈ రోజున చెప్పుకుంటున్నాము. ఆ రోజున లైట్ గా చెప్పుకున్నాము, ఈ రోజున ఎక్స్క్లూజివ్ గా చెప్పుకోబోతున్నాము. ఓకేనా? ఈ ఫోకస్ అని అన్నది ఏదైతే ఉందో, ఈ ఫోకస్ లేకపోతే ఎవరైనా సరే వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆర్చరీలో, ఓకేనా, అతను వచ్చేసేసి బాణం వెయ్యాలి అని అంటే అతనికి ఎక్కడో ఒక చోట ఫోకల్ పాయింట్ ఉండాలి. లేకపోతే ఆ బాణం ఎటు వెళ్తుందో అతనికి తెలియదు. అతను వరల్డ్ రికార్డు క్రియేట్ చేయలేడు. అతనికి మెడల్స్ రావు, ఒలింపిక్ మెడల్స్ రావు, ఏమీ రావు. ఈ ఫోకస్ అని అన్నది కంపల్సరీ సక్సెస్ అవ్వాలి అని అంటే అది ఒక్క ఆర్చరీకే కాదండి, ప్రతి లైఫ్ లో ప్రతి దాంట్లో. మీరు మీ పర్సనల్ లెవెల్లో, మీ టీం లెవెల్లో మీరు చేస్తున్నారనే చెప్పి అనుకుంటున్నా నేను. ఎందుకునంటే ఈ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో, అది మనం అందరం టీం మెంబర్స్ అందరూ అటెండ్ అవ్వట్లేదు. కొంతమంది అటెండ్ అవుతున్నారు. మరి అటెండ్ కానీ మీ టీం మెంబర్స్ ఎవరు? వాళ్ళతో మీరు ఇది డిస్కస్ చేస్తున్నారా లేదా? మళ్ళీ డిస్కస్ చేయాలి అని అంటే మీరు నోట్ చేసుకోవాలి కదా. మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, ఈ పాయింట్లన్నీ నోట్ చేసుకొని ఈ పాయింట్లన్నీ చెప్పారు అని చెప్పేసి మీ టీంతో మీరు డిస్కస్ చేశారనుకోండి, మీ టీంతో మీరు ఈ పాయింట్స్ అన్నిటిని ప్రమోట్ చేశారనుకోండి, ది సెల్ఫ్ డెవలప్మెంట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ టీమ్ ఆల్సో, అండ్ దట్ విల్ ఇన్ టర్న్ హెల్ప్ యూ అవుట్ ఇన్ క్రియేటింగ్ యువర్ వెల్త్ క్రియేషన్. ఓకేనండి? కాబట్టి ఈ ఫోకస్ అనండి. ఈ ఫోకస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, మన లైఫ్ లో ఇందాక నేను చెప్పాను కదా, మన ప్రెజెంటేషన్ లో మనం చెప్పుకున్నాం, మనకు కావాల్సింది ఏంటండి? మనకి ఫిజికల్ గా కావాల్సింది ఏంటంటే హెల్త్ కావాలి, వెల్త్ కావాలి. ఓకేనా? ఇది మన జీవితం మొత్తం మీద. కానీ మనకి మెటఫిజికల్ గా కావాల్సింది ఏంటి అని అంటే లైఫ్ లో 4 ఉంటాయండి. ఇంకా ఇంతకు మించి ఏమి ఉండవు. అదేంటి? ఫుల్ఫిల్మెంట్ అంటే
నా జీవితంలో నేను అంతా సాధించాను అనేటటువంటి ఒక విజయవంతమైనటువంటి ఒక ఫీలింగ్ ఉంటే అది ఉంటుంది. లేకపోతే ఎంటీనెస్ ఉంటుంది, నిరర్థకం అన్నది. ఓకేనా? ఉంటే ఫెయిల్యూర్ ఉంటుంది, లేకపోతే సక్సెస్ ఉంటుంది. కానీ కొంతమందికి అన్ని full గా ఉంటే అది ఉండదు, full గా ఉంటే ఇది ఉండదు, కానీ మిక్స్డ్ గా ఉంటాయండి. దాన్ని బట్టే మన లైఫ్ ఏది అని అన్నది మనం, మన లైఫ్ ఎలాంటి లైఫ్ అని అన్నది మనం జడ్జి చేయగలుగుతాము. అందులో సార్ ఎవరికైనా సరే సక్సెస్ ఉంది కానీ దానివల్ల అతను సాధించింది ఏమీ లేదు అని అంటే అతనిది నిరాశాజనకమైన షాలో లైఫ్ ఉంటుందండి. సక్సెస్ అయినా కూడా అతనికి వచ్చింది ఏం లేదు. జాబ్ పెరిగింది, అతను CEO ఆఫ్ ది కంపెనీ, కానీ శాలరీ వచ్చేసేసి 1000 రూపాయలు. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా సార్? అతని లైఫ్ లో ఏమన్నా గ్రోత్ వస్తుందా? అతని లైఫ్ లో ఏమన్నా ఫుల్ఫిల్మెంట్ వస్తుందా అంటే రాదండి. ఇదొక షాలో లైఫ్ అంటారు దీన్ని. నిస్తేజమైనటువంటి జీవితం అన్నమాట. నిస్సారమైనటువంటి జీవితం అంటారు. అదే ఫెయిల్యూర్ ఉంది, ఫెయిల్యూర్ తో పాటు ఎంటీనెస్ కూడా ఉంది, ఏమీ లేకపోవడం అని అన్నది ఉంది. దాన్ని వేస్టెడ్, ఇంకా లైఫ్ వేస్ట్ అయిపోయినట్టే సార్. ఒక రోజు వేస్ట్ అయితేనే బాధపడేటటువంటి మనం ఒక లైఫ్ వేస్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయగలమా అండి? దాని గురించి మనం ఆలోచించగలమా? మనం ఆలోచించాలి అని అంటే ఈ రెండిటికి దూరం ఉండాలండి. ఒకటి ఫెయిల్యూర్ కి, రెండు ఎంప్టీనెస్ కి. కానీ ఫెయిల్యూర్ కి ఎవరు దూరంగా ఉండలేరండి. ఫెయిల్యూర్ ఉన్నా కూడా మీ లైఫ్ లో ఫుల్ఫిల్మెంట్ అన్నది ఉంచుకోవచ్చు. ఫెయిల్యూర్ ఉన్నా కూడా మీరు ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని సక్సెస్ వైపుకి రావచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకేనా? కానీ మీ లైఫ్ లో ఫుల్ఫిల్మెంట్ ఉంది, నేను అంతా సాధించాను అని చెప్పి, ఆ తర్వాత ఫెయిల్యూర్ కూడా ఉంది, దీనివల్ల ఏమవుతుంది, అది ఎలాంటి లైఫ్ అవుతుంది అని అంటే అది సాక్రిఫిషియల్ లైఫ్. అంటే మీరు ఏం చేశారు? మీకు వచ్చిందంతా కూడా సాక్రిఫైస్ చేశారు. మీ లైఫ్ లో ఉన్నటువంటి ఫుల్ఫిల్మెంట్ వల్ల వచ్చేటటువంటి గ్రోత్ ఏదైతే ఉందో, హ్యాపీనెస్ ఏదైతే ఉందో, అవన్నీ మీ దగ్గర లేనట్లు లెక్క. ఇక త్యాగశీలివమ్మ అనేటటువంటి పాట పాడుకుంటూ జేబులో చేతులు పట్టుకొని తూర్పు వైపుగా నడుచుకుంటూ వెళ్ళటమే బీచ్ లో. అంతే, అంతకు మించి వెళ్ళలేదు. కానీ మీ ఐడియల్ లైఫ్ ఎలా ఉండాలి అని అన్నది, మీ ఫోకస్ గా ఉండాలి అని అంటే మీ లైఫ్ లో ఫుల్ఫిల్మెంట్ ఉండాలి, మీ లైఫ్ లో సక్సెస్ ఉండాలి. ఇక్కడికి రావటం, ఈ ప్రయాణమే మీ లైఫ్ అండి. ఈ ప్రయాణం కోసమే మన ప్రయత్నం అండి. ఈ ప్రయాణమే మన గోల్, ఈ ప్రయాణమే మన డ్రీమ్ అన్నమాట. ఇక్కడికి రావటం కోసమే మనం అందరం కూడా ఈ న్యూ యంగ్ ని ఎంచుకోవడం అన్నది జరిగింది. ఎందుకు అని అంటే మన ప్రసాద్ గారు కూడా చెప్తారు సార్, ఎప్పుడు చెప్తా ఉంటారు అనమాట, ఇన్ని సంవత్సరాలు నా ప్రయాణంలో నేను 100 మందిని కోటీశ్వరులు చేయాలి అనేటటువంటి నా ఉద్దేశం నెరవేరేటటువంటి ప్లేస్ ఇది ఒక్కటే కనపడటం అనేది, ఆయన పనిచేసినటువంటి ఎన్ని కంపెనీల్లో కనపడని ఒక ఇది హోప్, ఒక డ్రీమ్ ఇక్కడ కనపడింది అని అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ అండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? మీరు ఎప్పుడు కూడా ఐడియల్ లైఫ్ లో ఉండటం కోసమే మీ ఎవ్రీ యాక్టివిటీని, ఎవ్రీ థాట్ ని మీరు ఫోకస్ చేయండి సార్. ఓకేనా? ఇది థర్డ్ పాయింట్ ఏంటంటే సార్, కంట్రోల్ యువర్ ఈగో. మనం లీడర్ గా ఎదిగేటప్పుడు మనతో పాటు పీపుల్ వస్తూ ఉంటారండి. పీపుల్ మనతో యాడ్ అవుతూ ఉంటారు. వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు ఎవరు, తెలియని వాళ్ళే. డిఫరెంట్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వాళ్ళు మనకంటే ఎక్స్పీరియన్స్డ్ ఉండొచ్చు, మనకంటే పెద్ద లీడర్స్ అవ్వచ్చు. మనకి ముందు ఇది ప్రీ లాంచ్ లోనే మనకి ఇది తెలిసింది కాబట్టి మనం ఈ రోజున ఇక్కడ ఉన్నాం, ఈ పరిస్థితిలో ఉన్నామండి. కానీ మన టీంలోకి వచ్చేవాళ్ళు మనకంటే సీనియర్లు, మనకంటే ఈ ఏమంటారు దాన్ని, సక్సెస్ఫుల్ పీపుల్ రావచ్చు. మనం అప్లైన్ అనేటటువంటిది కానీ, సక్సెస్ఫుల్ అచీవర్ అనేటటువంటి ఈగో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను కంట్రోల్ అని మాత్రమే చెప్పానండి. కన్సీల్ అని కానీ లేకపోతే క్యాన్సిల్ అని కానీ నేను చెప్పలేదు. ఎందుకంటే ఈగోని ఎవ్వరు కూడా క్యాన్సిల్ చేయకూడదు. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకోవాలి. అది ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవటం అనే పాయింట్ దాకా ఈగో ఉండటం అని అన్నది పర్వాలేదండి. కానీ బియాండ్ దట్ అని అన్నది, దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా కంట్రోల్ చేయాలి. చాలా మంది చెప్తారండి ఈగో అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి ఎవరికి చెప్పినా కూడా నీకు ఈగో ఉందా అంటే నాకు ఈగో లేదనే చెప్తారు. కానీ ఈగో అన్నది ప్రతి వ్యక్తికి, ఈగో లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని ఒక పని జరిగినప్పుడు ఆ పని మీరు సరిగ్గా చేశాను అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ ఎదటి వ్యక్తి వచ్చేసేసి అతని సీనియారిటీ ఏంటి ఏంటి అని అన్నది పక్కన పెడితే అతను ఒకవేళ మిమ్మల్ని కరెక్ట్ చేశాడు అనుకోండి, ఇలా చేస్తే బాగుండేది సార్ మీరు అని చెప్పి చెప్పారనుకోండి, మీకు ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఎస్ యు ఆర్ హ్యావింగ్ ఏ ఈగో. కాబట్టి ఎవరన్నా ఏదన్నా చెప్పినా కూడా, ఎవరన్నా ఏదన్నా సజెషన్ చేసినా కూడా, ఒకవేళ మనం చేసింది, నేను చేసింది తప్పు అయితే ఎవరన్నా నాకు చెప్పినప్పుడు నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటానండి. నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఆ కరెక్ట్ చేసుకునేటట్టుగా దాన్ని మనం డెవలప్ చేసుకుందాం సార్. ఇది ఉండటం వల్ల మన రిలేషన్స్, IPR, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళవు. అందుకనే ఈ పాయింట్ నేను ముందుకు తీసుకొచ్చి పెట్టడం అని అన్నది జరిగింది. ఇక ఆ తర్వాత మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే బీ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్ అండి. స్టూడెంట్ అంటే స్టూడెంట్ ఆఫ్ వాట్?
నేర్చుకోవడం. ఏం నేర్చుకోవాలి? నేర్చుకునేవాడినే కదా స్టూడెంట్ అంటారు. ఏం నేర్చుకోవాలి అని అంటే చెప్పాను సార్, మన ఈ సెషన్స్ లోకి వచ్చి మనం చేస్తుంది ఏంటి అని అంటే నేర్చుకోవటమేనండి. మన ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నాం, కంపెనీ గురించి నేర్చుకున్నాం, ప్లాన్ గురించి నేర్చుకున్నాం, ఇక్కడ టీం గురించి నేర్చుకున్నాం. ఎన్ని నేర్చుకోలేదు సార్ మనం? వీటన్నిటిని నేర్చుకున్నాం. మన అందరం కూడా ఎక్సలెంట్ స్టూడెంట్స్. మేము ఒక చిన్న లోపం ఉందనుకుంటాను, దాన్ని ఈ రోజు నుంచి మనం దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటున్నాం. అదేంటి? కీపింగ్ ఏ బుక్ అండ్ పెన్ విత్ అస్. మనం ఏదైతే ఇక్కడ నేర్చుకుంటున్నామో దాన్ని పాయింట్ నోట్ చేసుకోవడానికి మన పక్కన ఒక నోట్ బుక్ ని పెట్టుకోవడం ద్వారా మనం ఈ ఎక్సలెంట్ స్టూడెంట్ అనేటటువంటి A+ గ్రేడ్ ఏదైతే ఉందో అది మనం ఈ రోజు నుంచి పొందినట్టేనండి. ఓకేనా? బిఏ ఎక్సలెంట్ స్టూడెంట్ అండి. ఆ తర్వాత ఒక గ్రేట్ యాటిట్యూడ్. అసలు యాటిట్యూడ్ అని అన్న మాటకి అర్థం వెతకకుండా మీకు మంచి యాటిట్యూడ్ ఉంటే దానికి సింపుల్ ఒకటి చెప్తానండి. ఓకేనా? యాటిట్యూడ్ ఉంది అని అంటే మీకు సక్సెస్ వచ్చేస్తుంది సార్. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ యాటిట్యూడే మిమ్మల్ని బయట వేయగలుగుతుంది. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా, ఎటువంటి హార్డ్షిప్ వచ్చినా కూడా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఎటువంటి డిస్ప్యూట్ వచ్చినా కూడా ఈ యాటిట్యూడ్ అన్నది ఏదైతే ఉందో దీన్ని మీరు మెయింటైన్ చేయగలిగితే మీరు అన్నిట్లో నుంచి ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ నుంచి మీరు సక్సెస్ఫుల్ గా బయటికి రాగలుగుతారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ న్యూయింగ్ లో మనం ఎటువంటి ఒక దీన్ని యాటిట్యూడ్ ని మనం బిల్డ్ చేసుకోవాలి అని అంటే జస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఏది వచ్చినా కూడా పాజిటివ్ గా తీసుకోవడం. తీసుకున్న తర్వాత అది ఒక ప్రాబ్లం అయితే, అది ఒక ఛాలెంజ్ అయితే దానికి సొల్యూషన్ వెతకటం అని అన్నది ఇంపార్టెంట్ అండి. నాట్ థింకింగ్ అబౌట్ ది ప్రాబ్లం, నాట్ డిస్కసింగ్ అబౌట్ ది ప్రాబ్లం, నాట్ క్వారలింగ్ అగైనెస్ట్ విత్ ది ప్రాబ్లం. నో. ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అంటే, ఛాలెంజ్ ఉంది అని అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అని అంటే దానికి సొల్యూషన్ ఏంటి అని అన్నది వెతకటం. అంతే, దాట్స్ ఇట్. సార్ చూడండి సార్, ఇక్కడ ఒక బాటిల్ ఉంది, ఆ బాటిల్లో సగం నీళ్లు ఉన్నాయి, సగం ఖాళీగా ఉంది. దీని గురించి ఎవరినైనా చెప్పమంటే కొంతమంది ఇది హాఫ్ బాటిల్ ఎంటీ అని చెప్పి చెప్తారండి. కొంతమంది ఏం చెప్తారు? హాఫ్ ఫుల్ బాటిల్ అని చెప్పి చెప్తారు. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ఏదైతే లేదో దాని గురించి చెప్తున్నాడండి. ఒక వ్యక్తి ఏదైతే తన దగ్గర ఉందో, దేన్ని తను వాడుకోగలడో, దేని వల్ల తన పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకోగలడో దానికి దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఇదేనండి ది డిఫరెన్స్ బిట్వీన్ ది యాటిట్యూడ్ అనమాట. ఓకేనా? ఒకటి పాజిటివ్ యాటిట్యూడ్, రెండోది పెసిమిస్టిక్ యాటిట్యూడ్ అనమాట. లేని దాని గురించి ఆలోచించమాకండి సార్. ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఉన్న దాంతో నా వెల్త్ క్రియేషన్ ని నేను ఎలా చేసుకోవాలి అని అన్నది ఒక్కసారి మీరు ఆలోచించడం ద్వారా మీరు ప్రతి దాంట్లో కూడా ముందడుగే వేస్తారు సార్. ఓకేనా? స్టాగ్నేషన్ కూడా ఉండదు. ఆ తర్వాత ఇప్పుడే ఒక చిన్న ఇచ్చేసాను సార్. ఇప్పుడు అలా అనుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు సార్. ఆ తర్వాత ఆ ఛాలెంజెస్ వల్ల, ఆ సొల్యూషన్ వల్ల మీకు ఏదన్నా ఉపయోగం ఉంటుంది. ఆ తర్వాత మీరు గనక ఇది నేను చేయగలుగుతాను అని చెప్పి అనుకోకపోతే, ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పి మీరు అనుకున్నారు అని అంటే అది మీరు చేయలేరు. ఇప్పుడే నేను ఒక చిన్న వీడియో చూపించాను సార్. కార్ని గాల్లో లేపేవాళ్ళు అందరికంటే ఫాస్ట్ గా హుసేన్ బోల్ట్ వీడియో చూపించాను. అది చాలా ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అనమాట. ఒలింపిక్ గోల్డ్ విన్నర్ అనమాట అతను. వీళ్ళందరూ కూడా ఐ కాంట్ డూ ఇట్ అని అనుకున్నట్టయితే చేసేవాళ్ళు కాదు సార్. వాళ్ళు వేవ్స్ మీద సర్ఫ్ చేసిన, గాల్లో ఎగిరిన, కార్ని ఏంటి గాల్లో ఎగిరించినా కూడా, ఏం చేసినా కూడా వాళ్ళు ఏం చేశారు అని అంటే అది ఎలా చేయాలో నేర్చుకున్నారు, చేయటం ప్రాక్టీస్ చేశారు, దాన్ని చేశారు. అదంతా చేయటానికి కారణం ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఐ కెన్ డూ ఇట్ అనేటటువంటి ఒక నమ్మకాన్ని డెవలప్ చేసుకోవటమే. ఇది కనుక మీరు డెవలప్ చేసుకున్నారు అని అంటే విత్ ది పాజిటివ్ యాటిట్యూడ్ దట్ ఈస్ బిల్డ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండి. యూ కెన్ బి ఏ కరోడ్పతి ఇన్ నో టైమ్ అనమాట. ఓకేనా? ఆ తర్వాత హ్యావ్ అన్షేకబుల్ బిలీఫ్ అండి. అన్షేకబుల్ బిలీఫ్ ఏదైతే ఉందో, ఇక్కడ చూడండి సార్, నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను ఇక్కడ. ఏంటిది? బిలీఫ్, ఫెయిత్ ఈ రెండు ఒకటేనా? నో సార్, నాట్ వన్ అండ్ ది సేమ్. బిలీఫ్ వేరు, ఫెయిత్ వేరు. బిలీఫ్ అని అంటే నమ్మకం అండి, తెలుగులో చెప్పాలి అని అంటే. ఫెయిత్ అంటే విశ్వాసం. ఈ రెండింటికి తేడా ఉంది. అదేంటి అని అంటే, బిలీఫ్ అంటే మీరు నమ్మాలి అని అంటే మీకు ఒక ప్రూఫ్ కనపడాలి, మీకు ఒక సాలిడ్ ఇది కనపడాలి. అది కనపడినప్పుడు మాత్రమే మీరు నమ్ముతారు దాన్ని. అటువంటి స్థితి నుంచి ఫెయిత్ అంటే ఏం కనపడకపోయినా, దేవుడు నాకు కనపడ్డండి అయినా సరే నాకు ఆ ఫెయిత్ ఉంటుంది. ఓకేనా? ఇదేదైతే ఉందో ఈ ఫెయిత్ లోకి మనం వెళ్ళగలిగితే, నేనున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని చూడటం అన్న జరిగింది, ఇచ్చేయటం అన్న జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే ఉందో, ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా
మనం నేర్చుకున్నామండి, చూసేసాం ఆల్రెడీ. కాబట్టి మనకి ఏదైతే బిలీఫ్ బిల్డ్ అవ్వాలో ఆ బిలీఫ్ అనేది బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫెయిత్ లోకి తీసుకెళ్లాలండి. ఫెయిత్ లోకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సార్ ఇది కూడా స్లోగా జరుగుతుంది సార్ మన అందరి మధ్యలో. ఎందుకనంటే గత వారం రోజుల నుంచి, గత 15 రోజుల నుంచి మనం ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ గురించి, అది కించిత్ ఇంత కూడా ఏ మాత్రం కూడా మన ఫీల్డ్ వర్క్ ని కానీ, మన యొక్క కాన్ఫిడెన్స్ ని కానీ ఏ మాత్రం కూడా చెప్పు చెదరనివ్వలేదండి. అదే డెవలపింగ్ ఇంటూ ది ఫెయిత్ అన్నమాట. ఇప్పుడు నేను దేన్ని చూడాల్సిన పని లేదు, నాకు ఇందులో పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి నేను ముందుకే వెళ్తాను అనేటటువంటి ఒక దీంట్లోకి మనం వెళ్ళాలి సార్. అలా మనం వెళ్ళినప్పుడు మాత్రమే మన యొక్క చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది 100% రిజల్ట్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ పాయింట్ మాత్రం మీరు మర్చిపోవద్దు సార్. ఓకేనా? ఆ తర్వాత కేవలం విశ్వాసం ఉంటే సరిపోతుందా? లేదండి, హార్డ్ వర్క్ చేయాలి. సార్ సక్సెస్ అన్నది ఈజీ కాదండి. సక్సెస్ ఈజీ అయితే అందరూ అయ్యేవాళ్ళు. ఎందుకు ప్రపంచంలో ఓన్లీ 5% పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్? ఎందుకు అని అంటే, వాళ్ళు చేసేటటువంటి ఇదేదైతే ఉందో, వాళ్ళు నడిపేటటువంటి లైఫ్ ఏదైతే ఉందో, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఇదేదైతే ఉందో, ఇవన్నీ కూడా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, వచ్చేటటువంటి ఛాలెంజెస్ అన్నిటిని కూడా వాళ్ళు పూర్తి చేసుకోవటానికి, వాటిని ఎదుర్కోవటానికి, ఎదుర్కొన్న దాంట్లో నుంచి ఇచ్చేయటానికి వీళ్ళంతా కూడా హార్డ్ వర్క్ చేయాల్సిందండి. మనం ఈ రోజే నేర్చుకున్నాము, దీన్ని మళ్ళీ ఫీల్డ్ లో దీన్ని ప్రొజెక్ట్ చేయాలి. ప్రొజెక్ట్ చేయాలి అని అంటే, మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మనం ఏం కష్టపడకుండానే జరుగుతుందా? లేదండి. సక్సెస్ పాత్ నెవర్ ఈజ్ ఈజీ అండి. కానీ సక్సెస్ ఈజ్ ఇంపాసిబుల్ అయితే ఆ 5% పీపుల్ కూడా సక్సెస్ అయ్యేవాళ్ళు కాదుగా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసింది నేను చేస్తే చాలు, అలా దారి చూపించడానికి, ఇలా చిక్కుముళ్ళు వీటన్నిటిని విడదీసి ఒక్కొక్క దారిని మీకు క్లియర్ చేసుకుంటూ మీరు నడవటానికి పాత్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన టోటల్ టీం ఏదైతే ఉందో, మన టోటల్ ఎగ్జిక్యూటివ్ టీం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా మీ అందరి తరపున హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ అండి. మన వంతుగా మన వర్క్ ని మనం చేద్దాం సార్. నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంప్లిమెంట్ చేసిన ద్వారా మన యొక్క వెల్త్ క్రియేషన్ అనేటటువంటి డ్రీమ్ ని మనం ఫుల్ఫిల్ చేసుకుందాం. దీనికి వర్క్ హార్డ్ అని అన్నది ఒక్కటే దారి సార్. దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అనమాట. ఓకేనా? ఆ తర్వాత బికమ్ ఏ టీమ్ లీడర్ అండి. ఇప్పుడు మీరు ఏమవుతున్నారంటే, సార్ మీరు ఒక ఇద్దరిని తీసుకొచ్చారు, ఇంకొక నలుగురిని తీసుకొచ్చారు, వాళ్ళు ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చారు, వాళ్ళు ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూడా మన టీం ఇప్పుడు బిల్డ్ అవుతోందండి. ఈ టీం అందరినీ గైడ్ చేయాల్సింది ఎవరు? మీరే. మీరు గైడ్ చేయాలి అని అంటే ముందు మీరు టీం లీడర్ అవ్వాలి. మీరు టీం లీడర్ అవ్వాలి అని అంటే మీ లీడర్షిప్ ని మీరు ఇచ్చేయాలి అని అంటే మీరు ఆ అడ్వెంచర్ చేయాలి. మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. అలా చేసుకునేటటువంటి ప్రాసెస్ లోనే మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలండి. మన టీంతో మనం మాట్లాడేటప్పుడు దగ్గర నుంచి ఇలా మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మనకు చాలా పద్ధతులు ఉన్నాయండి. ఎడ్యుకేషన్ ఉంది, ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి సార్. వీటన్నిటిని రీప్లేస్ చేస్తూ మన దగ్గర ఇంకొకటి కూడా ఉంది సార్. అదేంటి అని అంటే, టీమ్ లైన్ వాళ్ళ జూమ్ సెషన్స్ అండి. ఈ సెషన్స్ కి అటెండ్ అవ్వండి. మీరు అటెండ్ అవ్వండి. ఈ సెషన్స్ ని మీ టీం మెంబర్స్ అటెండ్ అయ్యేటట్టు చేయండి. యూ విల్ ఆల్సో బికమ్ ఏ టీమ్ లీడర్ అండి. మీ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన టీమ్ లీడర్స్ గా ఎదగడానికి మీరు ప్రోత్సాహం పెట్టినట్టే. ఆ తర్వాత మీరు మీ టీంలో ఒక టీమ్ లీడర్ ని క్రియేట్ చేశారు అని అంటే మీ జాబ్ హాఫ్ డన్ అండి. ఓకేనా? కాబట్టి ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే టీమ్ లీడర్ అవ్వాలో, ఈ ప్రయత్నం అని అన్నది, ఈ ఫోకస్ అని అన్నది, ఈ డ్రీమ్ అని అన్నది, ఈ హార్డ్ వర్క్ అని అన్నది, దీని నుంచి మీ పాజిటివ్ యాటిట్యూడ్ తో బిల్డ్ చేసుకొచ్చేటటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, దీనిలో ఏ ఒక్క స్టెప్ ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. హ్యావ్ ఫెయిత్. అంతే, నేర్చుకున్నాం బానే ఉంది. కానీ మనం ఎదుటివాడికి చెప్పలేకపోతే, చెప్పేటటువంటి విధానం బాగోకపోతే, చెప్తున్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది యాప్ట్ కాకపోతే, కాబట్టి సార్ మనం కమ్యూనికేట్ చేయడం కూడా నేర్చుకోవాలండి. వీ హ్యావ్ టు కమ్యూనికేట్ వెల్. సార్ ఒక క్లాస్ లో 40 మంది స్టూడెంట్స్ ఉంటారండి. టీచర్ ఒకటే ఉంటాడు, పాఠం ఒకటే ఉంటుంది, సిలబస్ ఒకటే ఉంటుంది, చాప్టర్ ఒకటే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఒకటే ఉంటుంది. కానీ 40 మందికి 40 రకాలుగా అర్థం అవుతుంది. అందులో కొంతమంది 100% వస్తారు. ఈ రకంగా లెవెల్స్ ఉంటాయండి. అంటే మనం చెప్పే దాంట్లో కూడా మన ప్లాన్ ఒకటే ఉంటుంది, ఇన్కమ్స్ ఒకటే ఉంటాయి, అన్నీ సేమ్ సార్. కానీ వినే వాళ్ళల్లో వాళ్ళ అండర్స్టాండింగ్ ని బట్టి, వాళ్ళ యొక్క కాంప్రహెన్షన్ ని బట్టి
వాళ్ళకు ఉన్నటువంటి అర్థం చేసుకునేటటువంటి క్యాపబిలిటీని బట్టి, క్రెడిబిలిటీని బట్టి, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకుంటూ ఉంటారు. మన ప్రయత్నం ఏముండాలి అని అంటే మాక్సిమం వాళ్ళకి ఇవ్వాలి అని అన్నట్టు ఉండాలి. వాళ్ళకి ఎంత అర్థమవుతుందో అంత చెప్పాలి అని అన్నది ఒకటైతే, రెండోది ఆ ఎంత అర్థమవుతుందో అన్న పాయింట్ లోనే మనం చెప్పాల్సినంత కూడా దాన్ని ఏర్చి కూర్చి చెప్పాలి. దాన్నే కమ్యూనికేషన్ అంటారండి. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ వాట్ యూ సే అండి. కమ్యూనికేషన్ ఈజ్ వాట్ ది అదర్ పర్సన్ అండర్స్టాండ్స్ ఫ్రమ్ వాట్ యూ సే. మీరు ఏదైతే చెప్పారో దాని నుంచి అతను ఏదైతే అర్థం చేసుకుంటున్నాడో దాన్ని కమ్యూనికేషన్ అంటారు. లేకపోతే ఏమంటారు అంటే దాన్ని మాట్లాడడం అంటారు. మాట్లాడడానికి కమ్యూనికేషన్ కాదు. మాట్లాడడం అనేది కమ్యూనికేషన్ కాదు. కాబట్టి మన ప్లాన్ లో గొప్పతనం ఏంటో తెలుసు, మన ప్రోడక్ట్ లో గొప్పతనం ఏంటో తెలుసు. అతనికి క్యాన్సర్ లేదు, అతనికి వెళ్ళి మనం క్యాన్సర్ గురించి చెప్తున్నాము, అది కమ్యూనికేషన్ కాదండి. మనం మాట్లాడుతున్నాం. అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో ముందు మనం ప్రూవ్ చేసి కనుక్కొని ఆ దానికి తగ్గట్టుగా మనం కనుక చెప్పగలిగితే, దానికి తగ్గట్టుగా మనం అతనితో మాట్లాడగలిగితే, కమ్యూనికేట్ వెల్ చేయగలిగితే మనకి సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుందండి. ఎప్పుడు కూడా చెప్పేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ కాదు సార్ కావాల్సింది చెప్పేటప్పుడు, వినేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కావాలి. వింటున్న అతని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, దానికి తగ్గట్టుగా మనకున్నటువంటి నాలెడ్జ్ తో మనకి తెలిసినటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా కన్వర్ట్ చేసి టువర్డ్స్ దట్ మన యొక్క కమ్యూనికేషన్ అన్నది ఉండాలన్నమాట. కాబట్టి మీ కమ్యూనికేషన్ ని ఏది పడితే అది, ఎలా పడితే అది నాకు మొత్తం తెలుసు అనేటటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడటం మొదలుపెట్టి మాకండి సార్. చూడండి సార్, మీరు ఒక ప్రెజెంటేషన్ చెప్తున్నారు అని అంటే అది మీరు ఒక్క లాగిన్ అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. నో సార్, అందులో ఒక ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఎవరు కూడా ఫ్యూచర్ ని చూడలేదు, మనం ప్రెజెంట్ నే చూడగలం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ప్రెజెంటేషన్ చెప్తున్నటువంటి వ్యక్తి రేపు పొద్దున ఒక డైమండ్ కావచ్చు. అటువంటి డైమండ్ అవ్వగలిగినటువంటి వ్యక్తికి మీరు ఈ రోజున ప్రెజెంటేషన్ చెప్తున్నారు. ఎలా చెప్పాలి సార్? ఎలా చెప్తే బాగుంటుంది? నాకు ఎంతవరకు వచ్చు సార్, మీరు ఇద్దరు తీసుకురండి $3 వస్తాయి, రండి, అయిపోతుందా? లేదు సార్, వీ హ్యావ్ టు కమ్యూనికేట్ వెల్. ప్రతి ఒక్కళ్ళతో మనం అలా చేస్తే ఆ వచ్చిన వాళ్ళలోనే మనకి డైమండ్స్ ఉంటారు సార్. ఆ డైమండ్స్ మిమ్మల్ని డైమండ్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ అన్నదాన్ని డిజైన్ చేసుకోండి. ఇక్కడ మన ప్రెజెంటేషన్స్ లో చెప్తున్నటువంటి విషయాలు, ట్రైనింగ్ లో చెప్తున్నటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకోవటం ద్వారా ఆ మాటల్ని మీరు మళ్ళీ తిరిగి ఉపయోగించటం ద్వారా సార్ యామ్వే ప్రపంచానికి బ్రిట్ వరల్డ్ వైడ్ ద్వారా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని నేర్పించేటప్పుడు టాక్ ది టాక్ టు వాక్ ది వాక్ అనేటటువంటి ఒక ఇది ఇచ్చింది సార్. ఒక డైమండ్ ఎలా మాట్లాడతాడు అని అన్న దాన్ని కూడా వాళ్ళు ఇవ్వటం అని అన్నది జరిగింది. వాళ్లే సార్ యాక్చువల్ గా నేర్పించింది. ఓకేనా? కాబట్టి టు టాక్ ది టాక్ టు వాక్ ది వాక్ అని అన్నది ఒక డైమండ్ లాగా మీరు ఉండాలి అని అంటే ఇప్పుడే ఈ రోజునే మీరు డైమండ్ అని అనుకొని, మీరు ప్రెజెంటేషన్ చెప్తున్నటువంటి వ్యక్తి కూడా డైమండ్ అనేటటువంటి ఒక ఉద్దేశంతో మీరు కనుక ప్రెజెంటేషన్ ని సిన్సియర్ గా సీరియస్ గా, ఇంకోసారి చెప్తున్నాండి, సిన్సియర్ గా సీరియస్ గా మీరు కనుక ప్రజెంట్ చేస్తానండి, సక్సెస్ ఈజ్ యువర్స్ అండి. డైమండ్స్ ఆర్ ఇన్ యువర్ టీమ్ అండి. ఓకేనా సార్? ఆ తర్వాత ఇదంతా హార్డ్షిప్ అండి. ఇలా ఫోకస్ చేయటం, ఆ తర్వాత హార్డ్ వర్క్ చేయటం, నేర్చుకోవటం, నోట్ చేసుకున్న దాన్ని చేయటం, ఇదంతా హార్డ్ వర్క్. కాబట్టి కొంతకాలం చేయటం వరకు పర్వాలేదు, కానీ ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే మనం ఏం చేస్తాము అని అంటే ఇంత ఎవరు చేస్తారులే, అయిందంత అయిందిలే అని అనుకొని క్విట్ చేస్తారండి. సార్, నెవర్ క్విట్ అండి. మీరు చేయలేకపోతే ఇంకెవ్వరూ చేయలేరు. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకవేళ ఆయన చేశాడు అని అంటే మీరు కూడా చేయగలరు. ఇది కూడా మీరు మైండ్ లో రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే సార్ ఒకళ్ళు 1 స్టార్ అయ్యారు. ఆయన ఒక్కడే 1 స్టార్ అవ్వాలా? ఆయనకి ఏమన్నా 2 కొమ్ములు, 4 కాళ్ళు ఇలా ఏమన్నా ఉన్నాయా? 4 మెదళ్ళు ఇలా ఏమన్నా ఉన్నాయా? లేదుగా. అతను కూడా మనలాంటి వాడేగా, అతను కూడా మన సొసైటీలోనే ఉంటున్నాడుగా. అతను 5 స్టార్ అవ్వంగాలేంది నేను ఎందుకు అవ్వలేను? అతను సిల్వర్ అవ్వంగాలేంది నేను ఎందుకు అవ్వలేను? ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అండి, డోంట్ క్విట్. ఎప్పుడన్నా ఛాలెంజెస్ వస్తే మీ లీడర్స్ తో మాట్లాడండి, మీ అప్లైనర్స్ తో మాట్లాడండి. దే ఆర్ లీడర్స్ అండ్ దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్సెల్వ్స్ టు బి ఏ లీడర్ అండి. అటువంటి వాళ్ళతో మాట్లాడండి. మీరు మీ డౌన్ లైన్స్ తో మాట్లాడండి. అటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు మాట్లాడితే సార్, ఐపీఆర్ అని అన్నది మన నెట్వర్క్ మార్కెటింగ్ లో, ఈ మల్టీ లెవెల్ సిస్టమ్ లో, ఈ కమ్యూనిటీ మార్కెటింగ్ లో ఒక ఏమంటారు దాన్ని, అవిభాజ్యమైనటువంటి భాగం అనమాట. యూ కెనాట్ సెపరేట్ ఇట్. ఐపీఆర్, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్. మీ రిలేషన్స్ మీ టీంతో ఎలా ఉన్నాయి, మీ రిలేషన్స్ మీ టీంతో మీరు ఎలా బిల్డ్ చేస్తున్నారు,
ఇది మీ సక్సెస్కి ఒక సక్సెస్ బాట వేస్తుంది సార్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా వస్తున్నది కష్టం అని చెప్పి అనుకోవద్దు, ఛాలెంజ్ అని అనుకోండి. ఛాలెంజ్ వచ్చినప్పుడు మీరు డెవలప్ చేసుకున్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల మీకు అది ఛాలెంజ్ అనిపించింది అని అంటే దానికి సొల్యూషన్ కోసం వెతుకుతారు. ప్రాబ్లం వచ్చింది అని అంటే మీరు వెనక్కి పరిగెత్తుతారు. కాబట్టి అటువంటిది మీరు ఎప్పుడు చేయమాకండి. నెవర్ క్విట్ అండ్ క్విట్టర్స్ నెవర్ విన్ అండి. జీవితంలో మనం విన్ అవ్వాలి అని అంటే మనం వదిలిపెట్టకూడదు. ఒక్కసారి ముందుకు అడిగేసాము, ఇంకా ముందుకే వెళ్ళాలి, ఇంకా ముందుకే వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ ఎక్కడికైతే మనం ముందు అడిగేసామో అది ఒక మంచి ప్రదేశం సార్. ఓకేనా? సో సార్, ఇక్కడ ఈ టీంలో ఈ రోజున అటెండ్ అవుతున్నటువంటి ఈ వ్యక్తుల్లో నాకంటే లెర్న్డ్ పీపుల్, కాంప్రహెన్షన్ ఉన్నవాళ్ళు, అన్ని అన్ని రకాలుగా సక్సెస్ ఉన్న వాళ్ళు, లైఫ్ లో సక్సెస్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఓకేనా? వాళ్ళందరికీ నేను చెప్పగలుగుతారు వాడినా కాదా అని అన్నది నాకు తెలియదు. కానీ నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు, నేను నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు, నేను అటెండ్ అయినటువంటి కొన్ని ట్రైనింగ్స్ లో నుంచి తీసుకొచ్చేసేసి మీతో చెప్పాలి అని చెప్పని అనుకున్నాను. ఇందులో ఒకవేళ మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏదన్నా ఇది ఉంది అని అంటే దాన్ని పర్ఫెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు చేస్తున్నటువంటి పనుల్లో నేను ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ ఏమన్నా మిస్ అవుతున్నాయి అని అంటే దాన్ని అడాప్ట్ చేసుకొని కరెక్ట్ చేసుకోండి సార్. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కానీ ఇది ఒక ట్రైనింగ్ కాదండి, ఇది ఒక లెర్నింగ్ మాత్రమే. ట్రైనింగ్ అని అంటే వేరండి, లెర్నింగ్ అని అంటే వేరండి. లెర్నింగ్ అని అంటే మీరు నేర్చుకునేది, మీరు నేర్చుకోవాలి అనేటటువంటి ఒక నిర్ణయంతో చేసేది, మీరు నేర్చుకోవాలి అనేటటువంటి ఒక అవసరంతో చేసేది, అది సక్సెస్ఫుల్ అవుతుందండి. ట్రైనింగ్ అని అంటే ఒక జాబ్ అండి. ట్రైనింగ్ ఇవ్వడం అని అన్నది ఒక జాబ్. నాకు ఇవాళ క్లాస్ చెప్పమన్నారు, నేను చెప్పేస్తాను, వెళ్ళిపోతాను. నో, నో, దట్ ఈస్ నాట్ ది కేస్ అండి. ట్రైనింగ్ వేరు, ట్రైనింగ్ వల్ల ఉపయోగం ఉండదు. లెర్నింగ్ల వల్లే మన లైఫ్ మారింది. లెర్న్ చేసుకున్న దాన్ని, నేను చేసుకున్న దాన్ని నేను వాడుకోవటం, ఆ వాడుకున్న దాన్ని నేను సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి, నా బిజినెస్ ని, నా డ్రీమ్ ని, నా ఫోకస్ ని, నా యాటిట్యూడ్ ని, నా యొక్క హార్డ్షిప్ ని, అన్నిటిని కూడా నడపడానికి ఇవన్నీ కూడా నాకు పనికి వచ్చేవి. ఏవన్నీ మిస్సింగ్ ఉంటే వాటిని మాత్రం కరెక్ట్ చేసుకోండి సార్. కరెక్ట్ చేసుకోవడం ద్వారా ముందుకు అడిగేయండి. మిమ్మల్ని మీరు లీడర్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి సార్. గ్రోత్ లేకపోతే నిన్న ఎలా జరిగిందో ఇవాళ అలానే జరిగితే రేపు అలానే జరిగితే, గ్రోత్ లేకపోతే వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. వీ హ్యావ్ టు గ్రో అండి. ఎవ్రీ డే వీ హ్యావ్ టు గ్రో. విత్ ఎవ్రీ ప్రెజెంటేషన్, విత్ ఎవ్రీ లెర్నింగ్ సెషన్ వీ హ్యావ్ టు గ్రో. ఎంతో కొంత మనం నేర్చుకోవాలి. ఇవాళ దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్నది చూసి మీరు ముందుకు అడిగేస్తారని చెప్పి ఆలోచిస్తున్నానండి. అందరికీ కూడా ఇచ్చేస్తున్నాను సార్. ఇక్కడ మనందరం న్యూ ఇయర్కి వచ్చాము అని అంటే ఇక్కడ ఒకటే సింగిల్ అర్థం నాకు కనపడింది ఏంటంటే, ఇట్ ఈస్ అన్ ఓపెన్ డోర్ టు సక్సెస్ అండి. సక్సెస్ ఆల్రెడీ మీకు డోర్ తెలిసిందండి. నౌ ఇట్ ఈస్ అప్ టు యూ టు ఎంటర్ ఇన్ టు దట్ సక్సెస్ త్రూ న్యూ యంగ్ అనేటటువంటి ఈ డోర్ ద్వారా ఆ సక్సెస్ లోకి మీరు ఎంటర్ అవటమే ఇప్పుడు మిగిలిందండి. ఇలా ఎంటర్ అవ్వడానికి మీకు ఏవైతే అడ్డంకులు వస్తున్నాయో, మీరు ఏదైతే మీ టైం కన్జ్యూమ్ అవుతుందో, ఏదైతే హార్డ్షిప్స్ వస్తున్నాయో, వీటన్నిటికీ కూడా ఒక టీమ్ గా కలిసి మీతో పాటు నిలబడడానికి లయన్స్ టీం ఎప్పుడు 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 ఉంటుంది సార్. ఎవ్రీ మినిట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే కాల్ చేస్తే మా మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉండటం అని అన్నది, మీతో పాటు ఉండటం అని అన్నది జరుగుతుంది. దీన్ని ఈసారి మనం మిస్ అవ్వద్దు సార్. నేర్చుకోవాల్సిందంతా నేర్చుకోవటం ద్వారా, చేయాల్సిందంతా చేయటం ద్వారా మనం సక్సెస్ అవటం అని అన్నది ఈ రోజున మనం తీసుకునేటటువంటి ఒక కరెక్ట్ నిర్ణయం అన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆన్ దిస్ హోలీ డే ఆఫ్ హోలీ. మీ అందరికీ కూడా, మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలతో ఈ రోజున నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ మీద మీరు ఇది విని ఆకలింపు చేసుకొని ఆచరిస్తారని, మీరు సక్సెస్ అవుతారని, మీరు సక్సెస్ లోనే మా అందరి సక్సెస్ ఉంది అనేటటువంటి అదే మాటని ఇంకొకసారి మీకు చెప్పుకుంటూ ఇవాళకి ఈ సెషన్ ని నేను ముగిస్తున్నాను సార్. ఓవర్ టు యూ సార్. హెచ్జి రావు గారు. Yes, sir. Thank you, sir. Recording stopped. 1 minute. Yes, sir. Thank you, sir. Very good session, sir. Life లో నాట్ ఓన్లీ మన న్యూ యంగ్ లైఫ్ లో ప్రతి మనిషికి కూడా సక్సెస్ కావడానికి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో 10 పాయింట్లు కూడా రియల్ గా వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అయితే నాకు నచ్చిన పాయింట్ ఏమంటే మీరు మధ్యలో ఈ లాస్ట్ లో చెప్పిన పాయింట్ అంటే చూసే విధానము. ఎవరైతే మన టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళని ముందుగానే మనం డైమండ్ గా చూడడం,
అలాగే మనల్ని మనం డైమండ్గా చూసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు మనం ఆ విధంగా చూసుకుంటామో ఆ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ముందుగానే మనము ఆ ఒక విజన్ అనమాట. అంటే మనల్ని మనం డైమండ్గా చూసుకోవడం. అలాగే కొత్త వ్యక్తి సైన్ అప్ చేస్తున్న వ్యక్తిని కూడా ఆయన కూడా ముందుగానే ఆయన ఒక డైమండ్గా చూడడం అనేది చాలా వండర్ఫుల్ పాయింట్ మీరు చెప్పారు. వెరీ గుడ్ పాయింట్ సార్. ఇంకా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. సో మిగతా లీడర్స్ కూడా పంచుకుంటారు. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ. ఎస్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హోలీ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు బాబా సార్ నిజంగా ఎక్స్ట్రాడినరీ సెషన్ చేయడం జరిగింది. చాలా మంచి పాయింట్స్ మన సార్ చెప్పినట్టు, రావు సార్ చెప్పినట్టు లైఫ్లో ఇవన్నీ కూడా, అంటే మన యొక్క బిజినెస్ ఒకటే కాదు, లైఫ్లో కూడా ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ పాయింట్స్ అన్నీ కూడా. ప్రతిదీ చాలా మంచి పాయింట్స్ ఈరోజు సార్ మనతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాబా సార్. చాలా మంచి విషయాలు మన యొక్క టీంకి మీరు తెలియజేశారు. అలాగే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, యాటిట్యూడ్. నాకు సార్ చెప్పిన 10 పాయింట్లలో యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన యొక్క లైఫ్ స్టైల్ మొత్తాన్ని మార్చేది ఏంటంటే మన యాటిట్యూడ్. అది ఇప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేన్ని పట్టించుకోమను, ఏది కూడా మన దగ్గరికి రాదు. కానీ ఆ పాజిటివ్ యాటిట్యూడ్ లో అహంకారం అనేది ఇంకోటి యాడ్ కాకూడదు, అంతే. అదొక్కటి వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ లో ఇవన్నీ వెరీ కామన్. మనమందరం కూడా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మన అందరికీ కూడా ఈక్వల్ పవర్స్ ఉంటాయి. బట్ ఎవరిని తక్కువ అంచనా వేసి ఆ అహంకారం ధోరణి అనేది లేకుండా, ఎప్పుడైతే ఈవెన్ లీడర్షిప్ లో చాలా మందిలో ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్. అది ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతూ ఉంటామో, ఆ సక్సెస్ అయ్యే టైంలో ఏమవుతుందంటే కొన్ని ఆటోమేటిక్ గా మనకు మన తోడుగా కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. వాటిని ఎప్పుడు ఉంచుకోకూడదు. సో సార్ ఎంత మంచిగా చెప్పారు ఈ రోజు అంటే, ఆ, అందుకే మన గురువు గారు ఆయన, అంతే. సూపర్ సార్. సో మీరందరూ కూడా, మనమందరం కూడా, మనం ఒక బెస్ట్ యాటిట్యూడ్ తోటి, ది బెస్ట్ యాటిట్యూడ్ ఏంటి అంటే ఐఎమ్ ద బెస్ట్, అంతే. నేను ఎవరికంటే తక్కువ కాదు, అలాని నేను అందరికంటే గొప్పవాడిని కాదు. ఆ రెండు కూడా ఏది ఉండకూడదు. ఆ రెండు రాంగ్. అందరికంటే గొప్పవాడిని అనుకోవటం తప్పే, అలాగే నేను ఎదుటి వ్యక్తిగా నేను తక్కువ అనుకోవటం కూడా తప్పే. ఆ రెండు ఉండకూడదు. ఎప్పుడు కూడా ఐఎమ్ ద బెస్ట్, అంతే. అలాగే నాతో ఉండేవాళ్ళు కూడా బెస్ట్. అలా మనం ముందుకు వెళ్దాం. సార్ అన్నట్టు డైమండ్, మనందరం కూడా డైమండ్సే. మనం సైన్అప్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా డైమండే. సో వాళ్ళని అద్భుతంగా మనం ముందుకు ఉండి నడిపించుకుంటూ వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మరొకసారి మన సార్కి థ్యాంక్స్ చెప్దాం. అలాగే మీ అందరికీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు అండి. అందరం కూడా డైమండ్సే. గో డైమండ్ గేస్, గో డైమండ్. ఎస్ సార్, థ్యాంక్ యూ. హెచ్జిరావు గారు క్లోజ్ చేసేయండి సార్. అదే ఇంకెవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారో అడగండి. పై రవిచంద్ర సార్ ఉన్నారు ఇంకా మనకు క్లోజింగ్ ఫినిషింగ్ మాస్టర్ సార్. ఓకే. రవిచంద్ర సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివెన్ ద ఆపర్చునిటీ. ఎస్ సార్, అందరికీ మొదటగా హోలీ శుభాకాంక్షలు అండి. హోలీ అనగానే మనకి అన్ని కలర్లు, రంగులు ఇవన్నీ గుర్తొస్తాయి. అలాగా మన లైఫ్ లో కూడా చాలా రంగులతో కూడిన కొత్త ప్రపంచంలోకి, కొత్త ఒరవడితోనూ మన లైఫ్ లోకి హోలీ లాంటి రకరకాల మంచి మనకి జరగాలని చెప్పి మొదటగా ఆశిస్తూ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు బాబా సార్ చెప్పిన ఈ క్లాస్ మాత్రం మామూలు అద్భుతం కదండి, చాలా అద్భుతం. ఇలాంటి కొన్ని క్లాసుల్ని వినడానికి ఇది వరకు సార్ ఆల్రెడీ కోట్ చేస్తున్నారు. ఆమ్వేలో బ్రిట్ వరల్డ్ వైడ్ అన్నది కొన్ని సెషన్స్ జరిపే వాళ్ళండి. వాళ్ళు గో డైమండ్ లాంటివి పెట్టి అక్కడ టికెట్ తీసుకుని, అంటే అది 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, అట్లాగా కొన్ని వేల రూపాయలు, కొన్ని మనం ఎంతో దూరం ట్రావెల్ చేసి ఇలాంటి క్లాసుల్ని మనము అక్కడ వినాల్సి వచ్చేదండి. ఇది కేవలం లీడర్ గా ఉండి ఒక్కప్పట్లో డైమండ్ నేను అవ్వాలన్న ఆ తృష్ణ ఉన్న వాళ్ళకి తెలిసేదండి. ఎస్, ఇది ఎంతో
ఆ అద్భుతమైన సెషన్ చేశారు ఈరోజు సారు, ప్రతి ఒక్కదానికి మంచి స్లైడ్ ని వేస్తూ. అంటే చూడండి, ఒకే క్లాస్ లో 40 మంది స్టూడెంట్స్ ఉన్న టీచరు ఎవరిని కూడా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కాదనకుండా ఒకటే సెషన్ ని చేస్తే, అంటే ఆ టీచింగ్ ఆయన ఒక టీచింగ్ చేస్తే 40 మందికి 40 రకాలుగా అర్థమవుతుందండి. మరి అదే క్లాస్ లో ఉన్నవాడే ఫస్ట్ వస్తాడు, అదే క్లాస్ లో ఉన్నవాడు కూడా సెకండ్ వస్తాడు, అదే క్లాస్ లో ఉన్నవాడు అట్లాగా లాస్ట్ వరకు ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకండి అంటే ఫోకస్, ఇనే దాంట్లో వాడు ఎలాగింటాడు, ఆ సబ్జెక్ట్ వాడు ఎంత రిలేట్ చేసుకుంటున్నాడు అన్నదాన్ని బట్టి ఉంటుంది. నిజంగా అద్భుతంగా చాలా ప్రతి ఒక్క దానికి కూడా చక్కటి స్లైడ్స్ ని ఇస్తూ, ఒక స్లైడ్ వేసేస్తే అయిపోతుందని కాకుండా సార్ ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకొని వచ్చారు. ఎవరైనా వాళ్ళకి అత్యంత స్నేహిత భావంతో ఉన్న వాళ్ళు, అంటే ఫ్రెండ్స్ కూడా వచ్చేయా ఏముంది ఒక $3 వచ్చేస్తాయి కదా అని పిలవచ్చు. కానీ అది కాదు కదండి. వాళ్ళకి చాలా చక్కగా దీంట్లో $3 మనకి ఎందుకు వస్తాయి, 2 సంవత్సరాల పాటు ఎలాగొస్తాయి, లైఫ్ టర్నింగ్ ఎలాగవుతుంది, దాంట్లో మంచి ఏంటి, దాంట్లో మన దాంట్లో ఉన్న ఇదేంటి, మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ $3 వస్తాయన్న సంగతితో కూడా ఆయనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఇదే విషయాన్ని మన కుదురు శ్రీనివాస్ సార్ కూడా చాలా సార్లు చక్కగా ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు చాలా చక్కగా చెప్పాలన్న విషయాన్ని చెప్తూ ఉంటారు. ఎస్, ఊరికి ఆషామాషిగా ఏదో $3 వచ్చేస్తాయంటే వచ్చేస్తారండి? $3 కోసం కాదు కదా ఇక్కడికి మనకు వచ్చేది వాళ్ళు. ప్లాన్ ప్రెజెంటేషన్ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో నువ్వు ఎంత సరదాగా ఉన్న ఫ్రెండ్ అయినా సరే అంత సరదాగా చెప్పకూడదు. రండి, కూర్చోండి, కూర్చున్న తర్వాత దానికోసమే ఒక సపరేట్ టైంని కేటాయించండి. ఆ సపరేట్ టైం కేటాయించినప్పుడు వాళ్ళు సపరేట్ గా మీరు చెప్పేదాన్ని వినడానికి మీ దగ్గర మాత్రమే మైండ్ పెడతారు. అలాంటి టైంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఎక్కుతుంది, అప్పుడే వాళ్ళు దాని మీద ఫోకస్ చేయగలుగుతారు. అలాగా సార్ ఇవాళ చెప్పిన ప్రతి స్లైడ్ కూడా, ప్రతి విషయం కూడానండి వింటే అద్భుతంగా ఉంది అసలుకి. ఇంత మంచి సెషన్ మార్నింగే వింటే ఒక్కసారి అట్లా ఫుల్ రీఛార్జ్ అయిపోతుందండి. బాడీ మొత్తం రీఛార్జ్ అవుతుంది, మైండ్ మొత్తం రీఛార్జ్ అవుతుంది. ఎనీవే, ఇలాంటి మంచి సెషన్స్ ని మనకి అందిస్తున్న ద గ్రేట్ అవర్ అసోసియేషన్ ఎంటైర్ లైన్స్ టీమ్, ప్రతి ఒక్కరు మార్నింగ్ రీఛార్జ్ అయిపోతారు. ఇలాంటి మంచి సెషన్ ఏర్పాటు చేసిన నిజంగా మన లైన్స్ టీమ్, ద లీడర్, మన అందరి మెంటర్ లైన్ సార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇన్ని మంచి స్లైడ్స్ ని మనందరికీ చూపిస్తూ తను ఎంతో సరళంగా మంచి తెలుగులో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా బ్యూటిఫుల్ సెషన్ చేసిన మన బాబా సార్కి నా తరపు నుంచి, మన అందరి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరొకసారి మీ లైఫ్ లో హోలీ లాగా అన్ని రంగుల, ప్రతి ఒక్క రంగు కూడా మన లైఫ్ లో ఉండాలి. అంటే మంచి, చెడు, ఆ తర్వాత హ్యాపీనెస్, ఇలాగా ఎన్నో రకరకాల కళలు కనుంటారు కదా, ఆ కళలన్నీ ఈ హోలీ రోజు నుంచి ఈ రోజు స్టార్ట్ చేసిన అలాంటి అన్ని కళల్ని రంగుల రూపంలో మీరు సాధించగలుగుతారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఓకే అండి. సో సార్ ఫస్ట్లోనే చెప్పారు, వినడము, లిజనింగ్, తర్వాత మెడిటేటింగ్, మననం చేయడం, ఇంప్లిమెంట్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సక్సెస్ అవుతారంటే ఇంప్లిమెంటేషన్లో, అంటే విన్న తర్వాత అది మనం తర్వాత మెడిటేట్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్కి టైం 0 తీసుకోవాలన్నమాట. అంటే ఎవరైతే 0 టైం ఉంటుందో, అంటే విన్నదానికి ఇంప్లిమెంట్ చేయడానికి 0 టైం అయితే ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి మనందరూ కూడా సార్ చెప్పిన మంచి పాయింట్స్ని విని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవుదామని కోరుకుంటూ, ఇంకొకసారి బాబా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వాల్యుబుల్ సెషన్ అందించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ ఈ సెషన్ని క్లోజ్ చేసుకుందాం.